మాఘశుద్ధ విదియ సంతాప దినం కాదు, సంతోష దినం. యోగాన్ని, పుణ్యభస్మం, మోక్షం వాటి యొక్క విశేషాలు తెలుసుకున్న 102 గోత్ర వైశ్య బిడ్డలందరూ మహదానందం పొంది వాసవికి నమస్కరించారు. అప్పుడు వాసవీదేవి ఇలా అన్నది: మీ తల్లిదండ్రులు ఈ రోజున అగ్ని ప్రవేశం ద్వారా సశరీరంగా మోక్షాన్ని పొందుతున్నారు. కావున మీరిప్పుడు ఆనందంగా ఉండాలి. ఇప్పుడు సశరీరంగా మోక్షానికి వెళ్ళేవారు వైశ్యులే కాదు, ఇంతకుముందే అనేక మంది భక్తులు వెళ్ళారు. సీతాదేవి భూమిలోకి ప్రవేశించి సశరీరంగా తన తల్లిని చేరినట్లుగా, శ్రీరాముడు సరయూ నదిలో సశరీరంగా ప్రవేశించి వైకుంఠం చేరినట్లుగా, భక్త ధ్రువుడు సశరీరంగా ధ్రువ నక్షత్రంగా వెలిగినట్లుగా, భక్త తుకారాం పుష్పక విమానంలో సశరీరంగా వైకుంఠం వెళ్ళినట్లుగా, భక్త మార్కండేయుడు సశరీరంగా బ్రహ్మలోకానికి వెళ్ళినట్లుగా, ఈ మహాభక్తులైన 102 గోత్ర వైశ్యులు కూడా అగ్నిప్రవేశం చేసి అగ్ని పునీతులై సశరీరంగా కైలాసానికి వెళ్ళారని, వైశ్యులకు మరణం లేదని గ్రహించాలి. వాసవీదేవి తృతీయ విశ్వరూపం అగ్నిప్రవేశం. అప్పుడు వాసవీదేవి భూమి నుండి ఆకాశానికి తన దివ్యమైన విశ్వరూపాన్ని చూపించి అనేక శిరస్సులతోనూ, నేత్రములు, భుజములు, 18 చేతులతో దర్శనమిచ్చింది. కరవాలం, ముద్గర మొదలగున ఆయుధాలతో అమ్మవారు ప్రభవించింది. గరుడ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, ఇంద్రాది సమస్త దేవతలు వైశ్యులు ఓ జగజ్జనని విశ్వమంతా వ్యాపించిన మహాశక్తి ధన్యోస్మి దేవి, నీ విశ్వరూపాన్ని దర్శించలేం, శాంతి అని ప్రార్థించారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.